లో దాదాపు 100 మందికి సెక్రటేరియట్ గ్రామ సచివాలయ వార్డు వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారండి. అంటే వాళ్ళు కూడా జన సమీకరణ చెయ్యాలి, చెయ్యకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత, అంటే రూలింగ్ పార్టీ వచ్చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా తిప్పుకోవాలి? అసలు మనం ఇంకొక విషయం ఆలోచించాలండి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ రోజున వ్యక్తం కావటం కాదు, గడప గడపకి మన ప్రభుత్వం అని ఫస్ట్ కార్యక్రమం అండి వీళ్ళు తీసుకున్నది. పార్టీ తరఫున చేద్దాం అనుకున్నారు, పార్టీ తరఫున చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున చేశారు. ఫస్ట్ ఆ కార్యక్రమం గడప గడపకి వైసీపీ అండి, దాన్ని గడప గడపకి మన ప్రభుత్వం కింద మార్చారు. అది అటర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మా నమ్మకం నువ్వే జగనన్న అన్నారు, స్టిక్కర్లు అతికిచ్చారు. ఏది చేశారు? ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయండి. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల కిందటి నుంచే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత మొదలైంది. అది ఆయన గ్రహించి కాబట్టి జన సమీకరణలోకి వెళ్తున్నారు. ఆ జన సమీకరణలోకి వెళ్తున్న కారణం అదండి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మొత్తం టికెట్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్ని మార్చాడు, ఏమీ స్పందన రావట్లేదు. ఈ స్పందన ఏమి రాకపోయేసరికి ఏమైందంటే ఇప్పుడు అసలు పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితికి వచ్చేస్తామేమో అన్న భయంతో జనం అందరూ నా వైపు ఉన్నారు అని చూపించుకోవాలన్నమాట. దానికోసం ఈ తాపత్రయపడుతున్నాడు. ఇందాక కిరణ్ గారు చెప్పిన విషయాల్లో ఒకటి, అసలు అదే ఆయన వారే మనిషికి 150 రూపాయలు, 40 రూపాయలు నలుగురు మనుషులు, ఎంత అన్యాయం అండి. ఇంకొకటి స్పెషల్ స్టేటస్, నేను స్పెషల్ స్టేటస్ చంద్రబాబు తెచ్చాడని అడుగుతాడేంటి? 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది ఎవరు? ఆయన అధికారంలో ఉంది మర్చిపోయి నేను ప్రతిపక్ష నేతగానే మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతున్నాడు అంటే పాత స్పీచ్ మళ్ళీ తీసుకొని చదువుతున్నాడా ఏంటో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు అంటాడు. ఈ తరహా అంటే ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళెవరో రాసిచ్చారు, వీళ్ళెవరో రాసిచ్చారు కాదండి, ఇతనే చెప్పి రాయించుకుంటాడు ఈ విధంగానే. ఇదంతా కూడా ఈయన ఐడియాలే. వాడు ఎవడో స్పీచ్ రాసిచ్చేవాడు ఐడియా కాదు ఇది. ఈయన ఐడియాతోటే ఈయన మాట్లాడుతుంటాడు. అన్ని మర్చిపోతానేమో అని చెప్పి వాళ్ళ చేత పాయింట్లు రాయించుకుంటాడు అంతే. అందువల్ల మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా చూస్తే ఏమవుతుంది, ఏమనిపిస్తుంది అంటే మొత్తం అంటే ఓడిపోయే ముందర ఏ విధంగా ఉంటుంది అనే ప్రాసెస్ మనకి తెలుస్తూ ఉన్నదండి. ఆయనే ఆవిష్కరిస్తున్నారు, ఆయన సభల ద్వారా ఆవిష్కరిస్తున్నారు, చెప్తున్నారు. మీరు ఒక సభ